తెలంగాణ జనసమితి అధ్యక్షుడు శాసనమండలి సభ్యుడు ప్రొఫెసర్ కోదండరాం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్ చెరువును సందర్శించారు. చెరువు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఆక్రమ నిర్మాణాలు, కాలువల మూసివేత, పలు కాలనీల పరిస్థితులను ఆయన పరిశీలించారు. అక్కడికి విచ్చేసిన స్థానికులు తాము ఎన్నో రోజుల నుండి ఇబ్బంది పడుతున్న రోడ్డు సమస్యను శాసనమండలిలో ప్రస్తావించినందుకు కృతజ్ఞత తెలుపుతూ ప్రొఫెసర్ కోదండరామును సన్మానించారు. ఇక్కడ ముఖ్యంగా సరైన రహదారులు లేక ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో ఎగువన ఉన్న కాలనీల వర్షపు నీళ్లు నేరుగా దిగువన ఉన్న కాలనీల వైపు వదిలేయటం వల్ల వరద ముప్పు నెలకొంటుందన్నారు. చెరువు చుట్టుపక్కల ఉన్న కాలనీల డ్రైనేజీ నేరుగా చెరువులో కలుస్తూ ఉండడంతో పరిశ్రమల వ్యర్థాలు ప్రవాహం వల్ల చెరువు నీరు పూర్తిగా కలుషితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై పలు వినతి పత్రాలను ఆయనకు అందించడం జరిగింది. అమీన్పూర్ చెరువు అరుదైన పక్షి జాతులకు నిలయం. దాని పునరుద్ధరణకు అందరూ బాధ్యతగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ఉద్యమ రథసారథి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం గారు పర్యటన చేయడానికి అమీన్పూర్ చెరువుకు వచ్చారు. ఇక్కడ పూర్తి వివరాలు సార్కు ఎక్స్ప్లెయిన్ చేయడం, కాలనీ వాసులు, గ్రామవాసులు ఇక్కడ నుండి చెరువులో పూర్తిగా పొల్యూటెడ్ అయింది. ఈ పొల్యూటెడ్ వల్ల అవుట్ గోయింగ్ లేకుండా ఇన్కమింగ్ ఓన్లీ చెరువు పొల్యూటెడ్, డ్రైనేజ్ పొల్యూటెడ్ వాటర్నే ఇన్కమింగ్ చేస్తున్నారు. దీనివల్ల ఫ్యూచర్లో తీవ్ర పరిణామాలయ్యి క్యాన్సర్, చర్మవ్యాధులు ఇలాంటి వ్యాధుల వల్ల ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాలకు, కాలనీలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని పూర్తిగా గ్రామవాసులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ విధంగా FTL బఫర్ జోన్లలో పూర్తిగా అక్రమ నిర్మాణాలకు అర్బన్ రైజ్ బిల్డర్స్, ఆదిత్య బిల్డర్స్, అవంతిక బిల్డర్స్ పూర్తిగా చెరువులో, వాటర్లలో, కాల్వలు ఇవన్నీ టోటల్గా క్లోజ్ చేసి ఈ బిల్డర్స్ పూర్తిగా ప్రజలకు ఇబ్బందికరంగా జరుగుతుంది. ఈ ఫ్యూచర్లో పూర్తిగా ప్రాబ్లం అవుతుంది. ఈ ప్రాబ్లంను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు ఈ చెరువుని మీద పూర్తి వివరణ ఇస్తారని కోరుతున్నాం. ఇక్కడ ఈ అమీన్పూర్కి వచ్చే రోడ్డు లింగపల్లి దగ్గర నుంచి, HCL లింగపల్లి దగ్గర నుంచి అమీన్పూర్కి వచ్చే రోడ్డు వెంబడి చాలా కాలనీల ప్రతినిధులు కలిసి వాళ్ళు 3 సమస్యలు ప్రధానంగా లేవనెత్తుతున్నారు. మొదటి సమస్య ఏంటంటే ఈ రింగ్ రోడ్డు నుంచి ఒక రేడియల్ రోడ్డు కావాల్సిన రోడ్డు మరి మంత్రి గారు హామీ ఇవ్వడం చాలా సంతోషదాయకం. ఆ పనులు తొందరగా మొదలైతే రోడ్డు బాగుపడుకోలేదని ఆశ. తప్పకుండా అది ఇంజనీర్ గారు మాట్లాడి ఇది తొందరగా అమలయ్యేటట్టు చూడాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు. దాని విషయంలో ఒక ప్రయత్నం చేస్తానని భావిస్తున్నాం. రెండవది ఏంటంటే ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ మొత్తం ఎక్కడికక్కడ కాలనీలలో నుంచి డ్రైనేజ్ అంతా కూడా ఈ చెరువుల్లో వచ్చి పడుతుంది. అది బంధంకొమ్ము చెరువు కావచ్చు, అమీన్పూర్ పెద్ద చెరువు కావచ్చు. ఇక్కడ ఒక సరి అయిన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ చెరువులను పునరుద్ధరించడం, కాపాడటం రెండవ మాట. అదేవిధంగా అక్కడక్కడ కంపెనీల నుంచి కాలువలు కూడా, డ్రైనేజ్ కూడా దీంట్లోకి వచ్చి చేరుతుంది. వీటి నుంచి చెరువును కాపాడాలి. ఇక మూడవది ఏంటంటే ఈ వర్షపు నీళ్లు కాలనీల్లోకి రాకుండా చెరువులోకి పంపి ఆ చెరువుకున్న అలుగును సరిగ్గా కనుక కాపాడగలిగితే మరి అప్పుడు ఇక్కడ వర్షపు నీటి బెడద, వర్షపు నీటి ముంపు నుంచి ఈ ప్రాంతాలను కాపాడటానికి అవకాశం ఉంటుంది. ఈ దిగువన ఉన్న ప్లాట్లకు కూడా కొంత రక్షణ దొరుకుతుంది అని చెప్పి వాళ్ళందరూ సూచన చేస్తున్నారు. ఈ విషయంలో తప్పనిసరిగా మరి సంబంధిత అధికారులతో మాట్లాడుతానని సందర్భంగా కాలనీ వాసులు ఆ మాటగా హామీస్తారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చి కాలనీ వాసులు అందరూ, విలేజ్ వాసులు అందరూ విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరి పేరున ధన్యవాదాలు.